ఖతర్నాక్ కామెడీ షో. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఎవరి క్యూట్ బేబీ? ఏమండి దూరం దూరంగా వెళ్ళిపోతున్నా, నాతో డాన్స్ చేయడం ఇష్టం లేదా ఏంటి? ఏం చెప్పమంటావే, పొరపాటు నేను ఎత్తుకుంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అనుకుంటున్నారు కానీ పిల్లల్ని ఎత్తుకున్నానని ఎవడు అనుకోవట్లా. భార్య అంటే భర్తలో సగం అంటారు కదండి, ఆ మాట కరెక్ట్ గా న్యాయం చేసింది ఇదే, మీరు చూస్తే అర్థమైపోద్ది. ఏమండి నన్ను పట్టుకొని ఆడించరా? గున్నా గున్నా మామిడి అని ఆడేదాన్ని చేసుకోవాలనుకున్నా, గుమ్మాడి గుమ్మాడిని ఆడుకునేదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు. ఉండడానికి కొంచెమే ఉంది కానీ కోరికలు మాత్రం ఏ తక్కువ లేదు. ఇది తెలియక ఈవెంట్లు ఎవరు పడితే వాళ్ళు ఎత్తేసుకుంటుంటారు. లోపలికి వెళ్ళి పాలు తీసుకుంటారా, నాకు ఈ కాఫీలు టీలు పడట్లేదు. పాలంటే గుర్తొచ్చింది, ఆ రోజు ఏమీ జరగలేదు. నువ్వు పాల గ్లాస్తో వచ్చావు, నాకు పాల ప్లేకతో వచ్చినట్టు అనిపించింది. జోల కొట్టాను, నువ్వు నిద్రపోయావు అంతే. ఏమండి మీకు విషయం తెలుసా? మన ఇంకా దొంగలు పడ్డా ఆ ఏకాంబరం కనకాంబరం పోలీసు వాళ్ళు పట్టుకున్నారంట. పట్టుకున్నారు బొక్కలో ఏకాంబరం కనకాంబరం పట్టుకోరా ఏంటి? ఏమండి ఈ పక్కింట్లో ఎవరు లేరా ఏంటి? ఎందుకు లేరు, వస్తారు చూడు. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పూ. అమ్మా నెమలి రాజు. అబ్బా ఈ రోజు మామూలుగా ఉండదు, చూసుకో. కోడి KFC దగ్గరికి వెళ్ళి తొడగొట్టిందంట, దమ్ముంటే కాసుకో అని. మీరు మా కాపురం ఎంటర్ అవ్వకండి. ఏది మీది కాపురం? నువ్వు అటు వెళ్ళు, దోమల బ్యాట్తో రగ్బీ బాల్ కొట్టినట్టే ఉంటది. సూటిగా నా కళ్ళల్లో చూడటానికి భయపడే నువ్వు నా పైన కంట్రోల్ చేస్తావా? సూటిగా నీ కళ్ళలోకి చూడాలంటే మా కళ్ళు మోకాలలో పెట్టుకోవాలి. ఆయన గురించి చేంజ్ చేసి మాట్లాడుతున్నారండి. నువ్వు ప్యాసింజర్ రైలు లాంటోడివి, ఆయన గోదావరి ఎక్స్ప్రెస్ లాంటోడు. ఆయన ఎక్కడికైనా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఏ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిసినంతగా మాకు ఎలా తెలుస్తుందండి? అవును, ఇందాక నుంచి మీ ఆవిడ సైలెంట్ గా ఉంది, ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడిద్దండి, అంతకు ముందు ఇది ఇంకా బాగా ఎదుగుద్ది అని ఆశ ఉండేది. నువ్వు కొట్టే దెబ్బలకు ఎదిగే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పారు. నేనేం చేశానండి? నువ్వేం చేసావా? నీ వల్ల మా ఆవిడ ఉద్యోగం కూడా పోయిందిరా. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళింది, జాతీయ పక్షి ఏది అని అడిగారు. నెమలని దానికి తెలుసు, కానీ ఆ పేరు పలకడం ఇష్టం లేక చెప్పలా. ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది. వదిలేయండి, ఎవడుకుంటే టాలెంట్ ఆడుకుంటాడు. టాలెంట్ ఉన్నాడు బొడుపల్లో ఉంటాడు, ట్రెండింగ్ లో ఉన్నాడు, మణికొండలో ఉంటాడు. రేపు మణికొండలో ఇల్లు కట్టబోతున్నా కూడా. మణికొండలో ఇల్లు కడతాడంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వాడు వచ్చిన తర్వాత నీకు ఈవెంట్ లో డిమాండ్ తగ్గింది, కామెంట్లో కమాండ్ తగ్గింది, మొత్తం పోయినాయి. ఏమండి నేను జీవితాంతం ఇలా బాధపడుతూనే ఉంటాను, వాడు ఆనందపడుతూనే ఉంటాడా అండి? అదే జరిగిద్ది, ఎందుకంటే నేను నోటి తోలే వాడి శ్రీరామ రక్ష. వాళ్ళతో మీకేంటండి మాటలు? ఇలా రండి, సరదాగా మాట్లాడుకుని రోజులైంది. ఇలా చల్లగాలికి నా కురులు అలా గాలికి ఎగురుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ గాలే కొంచెం గట్టిగా కొడితే ఇద్దరు ఎగురుతారు అనిపిస్తుంది. చిచి, మా కాపురం చూస్తే కుళ్ళు అండి, కుళ్ళు. ఇంకో విషయం తెలుసా అండి, మా ఆయన నన్ను చూసి రోజు ఏం పాట పాడతాడో తెలుసా? పాటలు కూడా పాడతాడా? మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమవుతాయో. మరు జన్మ అంటూ ఉంటే నువ్వు ఆలోచించాల్సిన మమతల గురించి కాదు, కొలతల గురించి. ఆ పెరిగే మార్గం చూడు. కరెక్ట్ గా చెప్పారండి. ఇద్దరికి కలిపే చెప్పా. ఆయన గురించి తక్కువ అంచనా వేస్తాడు. మా ఇద్దరు లవ్ మ్యారేజ్ తెలుసా? ప్రేమ వివాహం వాళ్ళది. అవునండి, మనసు ముదిరితే ప్రేమ అవుతుంది, ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది. పేడ ఎండితే పెడక అవుతుంది, కొడితే మొహం పగిలిపోద్ది. మళ్ళీ పోయట్రీలు, ఎండిపోయిన ట్రీ పోయట్రీ చెప్పినట్టే ఉంటది. మన తీర్పుకు టైం అయింది. ఊర్లో వాడి పంచాయతీ గొప్ప, మన పంచాయతీ గొప్ప తేల్చుకుందా పద. ఒరే సెట్ ప్రాపర్టీ వాళ్ళకి నీ పేరు చెప్తే ఉయ్యాలేస్తా ఉన్నారు. నేను ఇంకా ఈ చైరేనే వేయించా, కూర్చో. నేను ఇక్కడ ఏం చెప్తే అదే న్యాయం. చూద్దాం ఆ న్యాయం ఏంటో మేము కూడా చూస్తాం. పదరా, నాకు న్యాయం అక్కడే జరుగుతుంది. నువ్వు చేసిన పనికి రాయగారు నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావు కాబట్టి వాడు యాక్షన్ లోకి దిగాడు. మీ బావా దొరికాడు, అయిపోయాడు. పుట్టురాయుడు గారు, పుట్టురాయుడు గారు. ఇట్రా. పొట్టిరాయుడు కాదు, చిట్టిరాయుడు. చిట్టిరాయుడు గారు, ఈడు
రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు పుట్టిన దాని మీద మూడో ప్రపంచ యుద్ధం చేయాలని నీకు ఎలా అనిపించదురా? నువ్వు చెప్పు. ఏం చెప్పమంటారండి? రోడ్డు నెంబర్ 12లో ఇలా నుంచున్నానండి. నన్ను ఇలా భుజం మీద వేసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడండి. అమ్మా నువ్వు పొరపాటు పడినట్టున్నావు, దాన్ని ఎత్తుకెళ్ళడం అంటారు, రోడ్డు దాటించడం అంటారు. ఎరా అదేనా జరిగింది? నా చిత్తు పుస్తకంలో చివరి పేజీ లాగుంది, దాని మీద నీ ఆటోగ్రాఫ్ మెమరీస్ ఎలా పెట్టుకున్నారు నువ్వు? ఎలా నటిస్తున్నాడో చూసారా? ఎప్పటి నుంచో ఆడు కన్ను నా మీద ఉందండి. ఏమండి ఈడు కన్నే కాదండి, ఊర్లో కుర్రవాళ్ళు కన్ను కూడా నా మీదే ఉందండి. నేను నేచురల్ గా ఉంటాను, మేకప్ కూడా వేసుకో, ఎందుకో నా వెంట పడతాను. ఏం వేసుకోవా? నీ కాస్మెటిక్స్ కి అయ్యే ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెంటు బిల్లు కట్టేయచ్చు మొత్తం. నా గురించి తెలుసు కూడా. ఇప్పుడు ఇలా పరిష్కారం ఏంటి? ఇంతకీ నీకు పెళ్లి గట్రా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయి. నీతిలేని కుక్క ఇట్రా అమ్మాయిని నేర్పిస్తారా? ఏమైంది చెప్పు. మా ఇద్దరు పెళ్లి ఎలాగైనా మీరే జరిపించాలండి. అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో వదిలేసేయ్. వెళ్ళు బావా. ఏమే నువ్వేం బాధపడకే, మనకంటూ టైం వస్తుంది, వాళ్ళు దొరకరా మనకి తీర్పుకి. నా తమ్ముడు అండి. తమ్ముడు రారా, నీతిలేని కుక్క, నీతిలేని కుక్క. ఏం జరిగింది అనసూయమ్మ? ఏం జరిగింది చెప్పు. ఏం చెప్పమంటారండి? నువ్వు కొత్తగా ఏం క్రియేట్ చేసి నేను రాసింది అప్ప చెప్పు చాలు. నేను ఒక కోడిని కూతురులా పెంచుకున్నానండి. కూతురులాంటి నా కోడిని కొట్టేశాడండి. మీకు తెలుసు కదండి నేను నాన్ వెజ్ తిన్నాను. చంపుతా. ఏ కోడి తిరగకుండా ఈ కోళ్ళ ఫారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేనా కొట్టేసింది? ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారంటే రాసింది చెప్పమని ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పు. నువ్వేనా కొట్టేసింది? నేను కొట్టేలేదండి. చెప్పు ఏం జరిగింది? నాకు ఓడిపోతే ఇంకేం జరగండి? నువ్వు కొంచెం పక్కగా జరగండి, మేము కెమెరాకి మేము కనపడాలి కదా. ఈ కోడిని కొట్టేయడంలో అక్క బావ ఇద్దరిదే పాత్ర ఉందండి. చిట్టిరాయుడు వాళ్ళ ఆవిడ ఇద్దరు ప్రవేశపెట్టండి. రండి చికెన్ రాని. ఏరా నాగబాబు గారి రూమ్ లో చికెన్ బిర్యానీ పెడితే నాకు లెగ్ పీస్ కావాలన్నప్పుడే అర్థమైందిరా ఆ కోడి కొట్టేసిన పకోడి గడివి నువ్వే అని. ఏవే కుక్కర్ రోగం వచ్చిన కోడిలా ఉంటావు, నువ్వు కోడి కొట్టేస్తావే? ఏవే చెప్పవే. నేను కొట్టేలేదండి. నువ్వు భయపడనన్న భయపడు, ఎక్స్ప్రెషన్ లో నువ్వు ఎటు కాకుండా బావా అయిపోయింది బావా. ఎక్కడ కోడి సౌండ్ అండి? ఏమండి ఆ కోడి వాళ్ళ దగ్గర ఉందండి. కోడి పోయిందన్నప్పుడు కోడిని తీసుకొస్తారు ఎవరైనా? ఏరా నీతిలేని కుక్క, నేను లేడీ గెటప్ లో ఉన్నానండి. ఇందాకేం చెప్పా? నేను కోడి తీయలేదండి, నేను చాలా నిప్పండి నిప్పు. ఆ నిప్పి ఆర్పు తప్పట్టు खतरनाक कॉमेडी शो। चलती का नाम गाड़ी है, चमटोड़ी से रोटी है, चलती का नाम गाड़ी है। ఏంట్రోయ్ ఒక ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. అది ఈ పాటలో మెగాస్టార్ ఒక్కరే సైకిల్ తొక్కేవారు కదా. ఈ మెగాస్టార్ కూడా ఒక్కడే తొక్కుంటూ వచ్చాడు కదే. మరి ముందు నేను ఎందుకున్నాను? అది మరి మెగాస్టార్ కి దిష్టి తగలకూడదు కదా. సరే ఎందుకు అప్పుడే ఆపావు? జైన్ సినిమాలో నితిన్ సదాన ముందు కూర్చొని తొక్కినట్టు తొక్కొచ్చు కదా. నా ముందు కూర్చున్నది సదా అయితే నేను కూడా సనత్ నగర్ వరకు దొక్కేవండి. నువ్వు సదా కాదు, ఆ చెట్టుకి ఈ చెట్టుకు పెట్టిన సదా. ఆవిడికి నాకు తేడా ఏంటి? తేడానే తేడా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆవిడ దగ్గరికి ఎవరైనా అబ్బాయి వెళ్తే వెళ్ళవయ్యా వెళ్ళు అంటది. మరి నేను నువ్వే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండవయ్యా ఉండు అంటావు. అంత తేడా ఉంది. ఎప్పుడు ఇది మనకు ఉండేదే గానీ మన ప్రేమ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఒక్కసారి లెక్కడానికి ట్రై చేసేంతి. అది అనంతం అంటే మన ప్రేమ కూడా అనంతం అంటావా? కాదే, ఇది టైం వేస్టే అది టైం వేస్టే అంటున్నా. అసలు లవర్ తో ఎలా ఉండాలి నీకు తెలుసా? లవర్ ఏడిస్తే ఏడవాలి, నవ్వితే నవ్వాలి, ఎగిరితే ఎగరాలి. అలా ఎగరాలంటే నువ్వు అద్దంలో చూసుకోవాలి. దానికి మళ్ళీ లవర్ ఎందుకు?
పక్కలో నాకు ఒకటి దొరికింది. అవును, ఎప్పుడు ఆ చేతిలో రాయి ఎందుకు అలా ఎగరేస్తూ ఈ ఉంటావు? సంవత్సరం నా జాతకం ప్రకారం పట్టిందల్లా బంగారం అయింది అన్నారు. 2 రోజుల నుంచి ఇది పట్టుకొని తిరుగుతున్నా, బంగారం అవదే. నిన్ను లవ్ చేసే బదులు ఆ రామ్ ప్రసాద్ లవ్ చేసినా బాగుండేమో. ఏంటి వాడినా బెచ్చగాడు వచ్చి అయ్యా కడుపు కాలిపోతుందంటే బర్ణాలు ధర్మం చేస్తాడు. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. అది ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే మాత్రం మొబైల్ తో మూతి తుడుచుకుంటావంటే ఏంటి ఏంటి ఆ నవ్వేంటి? ఏ అనసూయ గారు నవ్వుతారుగా? అనసూయ నవ్వితే పువ్వులు రాలినట్టు కిలకిలమంటది, మరి నేను పుర్రె కాలినట్టు చిట్టపట్టమంటది. ఎప్పుడు మనకి ఎన్నో గొడవే గానీ ఒకవేళ మన పెళ్ళైందనుకో హనీమూన్ కి ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఎక్కడంటే ఒక దట్టమైన అడవి, దబేలు మన తలుపు సౌండ్, గలగలగలగల మరి గజ్జలు, శంకిని దెయ్యం తెల్ల బట్టలతో. నేను హనీమూన్ గురించి చెప్తుంటే నువ్వు శంకిని గురించి చెప్తావేంటి? మరి శంకినితోనే కదా హనీమూను. ఏంట్రోయ్ గుడికెళ్ళి వస్తున్నట్టున్నారు? నీకెలా తెలుసురా? కొత్త చెప్పులు కనపడుతుంటేను. అది అలా చెప్పవచ్చు, అది వాడు చాలా మంచోడు. నేను వాడు నువ్వు చెప్తున్నావు. సల్మాన్ ఖాన్ బ్రహ్మచర్యం గురించి సన్నీ లియోన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుంది. నాకు ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, ఇంతకీ వాళ్ళు ఏం చేస్తుంటారు? వీడేమన్నా ఇజ్రాయెల్ ప్రెసిడెంటా, వాడు ఏమన్నా పాలస్తీనా ప్రధానమంత్రి చెప్పడానికి? ఆడ చేసేది ఏం లేదు. వాడైతే ఎలా మొదలెట్టాలో కూడా తెలియదు, వీడికి ఎక్కడ ఆపాలో తెలియదు. అలాంటి బ్యాచ్ ఇది. సరే గానీ నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నీలో ఏం చూసి ప్రేమించిందిరా? 3 సార్లు బాల్కనీలో బట్టలు తుంటే చూసింది, ఫిక్స్ అయిపోయింది. అసలు ప్రేమ ఎలా పుడుతుంది? ఎదల్లో నుంచి పుడుతుంది. అవునవును, పొదలోంచే పడుతుంది రోయ్. పొదలో కదరా ఎదలో అన్నది. తగలయ్యా. అవునా? సరే నువ్వు చెప్పు అయితే ఎలా పడుతుందో. ప్రేమ అనేది దురద లాంటిదిరా, ఆరగా గీరుకోవడం తప్ప దూరంగా పోయే పరిస్థితి అసలు లేదు. అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం గురించి ఒక చైనా కవి ఏమన్నాడు తెలుసా? కోయం కోయం అన్నాడు. అర్థం కాలేదే. అదే వాడు చెప్పింది, ప్రేమలో మాధుర్యం ఆవిడకి అర్థం కాదని. ప్రేమించాడు తప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. కొంతమందిని చూస్తే ఎంత సన్నగా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని కూడా మనం ఆలోచిస్తాం. పర్ఫ్యూమ్ బాటిల్, సెలైన్ బాటిల్ అని అలా ఉంటది. దీనికి ఏం గిఫ్ట్ ఇస్తాం మనం? మళ్ళీ దీనికి గిఫ్ట్లు. ఏంటి కొడుతున్నావేంటి? అలా కొట్టకరా, చరిత్రలో ప్రియురాలను ప్రియుడు కొట్టినట్టుగా ఎక్కడ లేదు కదా. చరిత్రలో మన పేరు ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి, గుర్తుపెట్టుకో. ఎవరా మీరు? బడా దీన్ని తీసుకురమ్మన్నాడు. బడా ఎవరే? బడా అని ఒక పెద్ద రవిడి. అది అతనేం ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని, నేనేం భూమికి అనిలా ఫీల్ అవుతుంటాడు. నువ్వు ఏమైనా చేసి నన్ను కాపాడాది. వెళ్ళిపోండి, నేను కాపాడతా. అది బడా అంది, వాడేదో ఒక్కల్లో ప్రకాశ్ రాజ్ అంది, ఏరియా ఎక్కడో చెప్పకుండా వెళ్ళింది. ఒక్కల్లో ప్రకాశ్ రాజ్ అని చెప్పింది కదరా, అదే సెంటర్ అయ్యి ఉంటది. పదా ఇదేనా వాళ్ళు? ఎక్కడైనా కొండ దగ్గర బాంబులు పెట్టడం చూసాం, ఇక్కడ కొండే బాంబులు పెడతాం చూసా. ఎవర్రా మీరు? మీ అంతు చూడడానికి నా కొడుకు వస్తాడు. కొడక అరే బడా అన్నాడు, ఇటు పెద్ద బొగడాలా ఉన్నాడు. అది సంక్రాంతి ముగ్గు అవుతే అందులో నేను గొబ్బెమ్మన్ రా. అంత లేదు, అది గొబ్బెమ్మే, నువ్వు గొబ్బెమ్మే. అది ఊరమైతే నేను మెరుపును రా. చెప్పరా, అది తొండ అయితే నువ్వు ముదురు తొండని, అది కోత అయితే నువ్వు కొండు కోతని, మొత్తం మీరు మరీ అంత దగ్గరకు రాకండి. మీరు బడా బడా అంటే మా కడుపులో కూడా అంటుంది. ఇదేంటో తెలుసా? ఏంటండి? మరమ విద్యరా, నీ శక్తిని ఎనాలిసిస్ చేస్తాను. అది ప్రకాష్ రాజ్ చేస్తే అనాలిసిస్ అయిద్దండి, మీరు పెడితే పెరాలసిస్ లాగా ఉంది. నువ్వెన్ని డైలాగులు చెప్పినా ఈ అందాల బామ నాదేరా. కృష్ణ రామ అనుకుంటూ జీవిత బీమా తీసుకోక మీకు ఎందుకండి ఈ బామ? నాతో కలబడ్డం అంటే ఆబోతో కలబడ్డం రా. ఏంట్రా తలబడ్డం కలబడ్డం ఆంబోతుంటారు? ఏమండి మిమ్మల్ని? మీలో ఎవరు గెలుస్తారో తేల్చుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి నేను తేల్చుకుంటా. ఎందులో గెలవాలండి అది చెప్పండి. మీకు ఒక కబడ్డీ పోటీ పెడతాను, ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాడిని పెళ్లి చేసుకుంటా. నేను జబ్బ తరిస్తే మీ అబ్బ కనపడతాడు రా. మీకున్న వాటిని జబ్బలు అంటారండి, జబ్బులు అంటారు. తగ్గొద్దు. దమ్ముంటే నన్ను పట్టుకోరా పేషెంట్, పట్టుకుంటే నీకివ్వను పేమెంట్. అలాంటిదప్పుడు ఎందుకు అదేగా. పట్టుకో?
నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నువ్వు ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి. కొడుకు గెలిచాడు. ఇక నువ్వు నా కొడుకు సొంతమే. అదే వాడు పోయాడు, ఇంక మనం మొదం పద. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రనమల్ల గుమ్మ ముద్దు గుమ్మ గుండె నిండెనమ్మ ముగ్గురు మగళ్ళ అందుకే తల్లకి క్లాత్ ఈ చామంతి పువ్వు సాంగ్ లో చిరంజీవి గారు పక్కన వేసిన రోజా గారు, అక్కడ కూర్చున్న రోజా గారు ఇద్దరు ఒకటేనా? లేదే, వాళ్ళ అమ్మగారు ఈవిడే. ఆవిడకి ఎవడి తేడా ఏంటో. అప్పట్లో ఆవిడ వస్తుందంటే మగుడు పిల్లలు టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు, ఇప్పుడు టీవీలో ఈవిడ దగ్గర కూర్చుంటున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ ఈ సినిమాలో రోజా గారు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒట్టి చేతులతో దేవుడి గుళ్ళోకి వెళ్ళకూడదంట, మల్లె పూలు తేలితే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలు తేలితే కనికరిస్తాడంట. మన స్కిట్ కి టైం లేదు, గంట 10 నిమిషాల్లో చెయ్యాలంట, లాగితే తెల్లగిస్తావంట. అక్కడ చూడవే, చూడు ఈరోజు ఎంత అందంగా రెడీ అయిందో చూడవే. లెఫ్ట్ టర్న్ తీసుకొని చూస్తే ఆంధ్ర ఆవకాయ పచ్చల్లా ఉన్నావు, రైట్ టర్న్ తీసుకొని చూస్తే తెలంగాణ బోటీ కర్రీలా ఉన్నావు. ఒకసారి యూటర్న్ చేసుకోండి. చెన్నైలో సాంబార్లా ఉన్నానా? సాంబార్లో పడ్డ బల్లిలా ఉన్నావు. ఏంటి ఈ రోజు కొత్తగా పొగుడుతున్నారు? దీన్నే పులిహారలో పురోగతి చెందడం అంటారే. మరి ఆ బిస్కెట్ లేదో బాబు గారు కూడా వేయచ్చుగా. ఇప్పుడు 7 సంవత్సరాలు అయినా బిస్కెట్లు వేస్తే నిజమా కాదా అన్న ఆలోచనలు వీళ్ళు ఉంటారు. ఆయన ఇలాంటివి చాలా చూసేవాళ్ళు అంటారు. ఆయనకి మేము అమాయకులమయ్యా బాబు. నేను ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నా. ఇవన్నీ బాగానే చెప్తావు అంటే మాటల్లో పడి ఏంటి మర్చిపోతాను అనుకుంటున్నావా? ఏంటి మన పాల కేంద్రం దగ్గర సుజాత పక్కన నిలబడ్డావు, దానికి నీకేమైనా లింక్ ఉందా? ఇంకా నయ్యం పాలు పిండేటప్పుడు గేట్ దగ్గర ఉంచున్నావు, దానికి నాకేమైనా లింక్ ఉందా అని అడగలే. పెళ్ళయి ఇన్నేళ్ళయింది, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ముద్దు అసలు ఆ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పవే. ఎవడో 2 లాఠీలు తీసుకొని 2 సైడ్లు పొడిచినట్టు బొగ్గ లోపలికి పోయి మూతి ముందుకు వచ్చింది. ఇప్పుడు కోతి నుంచి మనిషిగా మారడానికి మొత్తం 10 దశలు, ఇది అటు ఇటు కాకుండా 5వ దశలోనే ఆగిపోయింది. అది మూతో కోతో తెలియక 3 పెగ్గులేసి పడుకుంటున్నా రోజు. మూతో కోతో తెలియలేదు. అట్లా గ్యాప్ ఇవ్వాలి. నీ ఒక్కడికి అండి ఇలా అనిపిస్తుంది. నేను వీధిలోకి వెళ్తే ఆ బాహుబలి సినిమాలో చేసిన అవంతిక క్యారెక్టర్ నువ్వా నేనా అని అడుగుతున్నారు. అవంతిక ఆర్పి కొరికేసిన జంతికలాగా ఉంటది ఇది అవంతిక ఏంటండి? ఇంతమంది టీం లీడర్లు ఉండగా ఆర్పే కొరకాలా? ఆడు కొరికితేనే ఇంత చండాలంగా ఉండేది. ఇలా రోజు పిల్లలతో గొడవ పడే ఆ సుజాత మగుడు కోమాకి వెళ్ళాడు. వాడు డబ్బున్నోడు ఎక్కడికైనా వెళ్తాడు, నేను వెళ్తాం. మొన్నటి దాకా లారీ డ్రైవర్ గా పనిచేసావు, ఆ లారీనేమో జనాల్లో తీసుకెళ్ళా మొత్తం పోయింది. అది కూడా ఏమే ఇప్పుడు మనం లారీ వేసుకుని వెళ్తున్నప్పుడు ఒక సైడ్ ఊరేగింపు జరుగుతుంది, ఇంకో సైడ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. నువ్వైతే ఎటు వెళ్తావు? ఇద్దరు సైడ్ వెళ్తాను. నేను ఇద్దరు సైడ్ వెళ్ళా, వాళ్ళిద్దరు ఊరేగింపు సైడ్ వెళ్ళారు. నన్నే చేయమంటావు? మొత్తం వేస్తాం అనమాట. అయినా డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, కుక్కను కొడితే రాలుతాయి. ఆహా, ఏదో ఒకసారి కొట్టి చూడండి. కొట్టమని అడుగుతారు, కొడితే కేసు పెడతారు మళ్ళీ. అంటే నేనా? మరి కాదా? అంటే నాతో కాపురం చేయడం ఇబ్బందిగా ఉందా? కాపురం చేసేటప్పుడు కోరికలు రావాలి, అసలు మనం ఏం చేస్తున్నాం అని అనుమానాలు రాకూడదు. ఆవేశంతో ఉన్న భర్త భార్య గురించి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అనే లోపే వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏమంటాడు? ఏమి పొద్దున వస్తే మాత్రం ఖాళీగా ఇంట్లో ఉంటావు. ఇప్పుడు దాకా పిల్లలు లేరు. ఆ ఎదురు వెంకట్రావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే 10 మంది పిల్లలు కన్నాడు. వాడు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి అదే వర్క్ లో ఉన్నాడు. ఏమండి ఈ మాటలకేం గానీ మనకి ఇన్ని రోజులు పిల్లలు లేదంటే ఏదో దోషం ఉంది అనుకుంటానండి. అందుకే ఒకరిని రమ్మన్నాను, అతను వస్తే మొత్తం చెప్పేస్తాడండి. అవునా? ఎవరిని పిలిచావో ఏంటో. వస్తాడండి. అమ్మ పలుకు జగదంబ పలుకు, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎడిటింగ్ లో పోయేదంతా చూపించిందంటారా?
అన్ని చెప్తాడంట. కానీ మేము అడిగింది చెప్పు. ఎంతగా ఏంటి మీ సమస్య? ఇప్పుడు దాకా పిల్లలేరు స్వామి. మీకు సంతాన సమస్యకు పరిష్కార మార్గం నా దగ్గర ఒకటి ఉంది. చూసి చెప్పండి సార్. మీకు సంతానం కలగాలంటే ఆ. కాసేపట్లో చనిపోబోయే కన్ని పిల్లలను పెళ్లి చేసుకోవాలి. ముసలోళ్ళు దొరుకుతారు, కన్నెపిల్లాడు దొరుకుతారండి కాసేపట్లో. చెప్పింది చేయరా మూర్ఖ. ఆయన చెప్పేది నిజమే లాగుందండి. ఆయన వచ్చినప్పటి నుంచి నా యదం కాడ అదురుతూనే ఉందండి. ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతారే కన్నెపిల్లలు అంటే? దొరుకుతారండి. సరే వెళ్దాం పదా. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది సిచ్చిపోయారే బాబు. అది బాపు బాబు కాదు, మీకు సైడ్ కొడుతున్నారు. మీరు కన్నెపిల్ల ఏం మాట్లాడుతున్నారండి? చూస్తే అర్థం కావడం లేదు. అంటే ఇంకా మీకు పెళ్లి కాలేదా? ఏం మాట్లాడుతున్నా చూస్తే అర్థం కావడం లేదు. అంటే చావుకు సిద్ధంగా ఉంది మీరేనా? ఏం మాట్లాడుతున్నావే చూస్తే అర్థం కావట్లేదు. నేనేం సావుకు సిద్ధంగా లేను. కావాలనే చావాలనుకుంటున్నాను. ఎందుకో? నా వయసు 23 సంవత్సరాలండి. ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను మోసం చేశాడండి. దీని అంతటికీ కారణం ఇదే కాదు, ఇదే కాదు. ఆవిడకి లాగా మీరే మందం వచ్చు కదా. ఎందుకంటే నాకు ఇంత అందం ఇచ్చాడు ఈ ప్రాబ్లం. నీకు దండం పెడతాను ఇలాంటివన్నీ చెప్పకే. ఆ ముడతలు చూడు చిడతలాగా ఉన్నాయి. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. మాకేం లేదండి, సంతానం కలగట్లేదంటే కాసేపట్లో చనిపోయే కన్నె పిల్లని పెళ్లి చేసుకోమన్నారు. మీరు ఎలాగో చనిపోబోతున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా దోషం పోద్ది. నేను ఎలాగైనా చనిపోతున్నాను కాబట్టి నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారండి. అలా ఆలనా పాలనా మీరే చూసుకోవాలి. దోషమే పోద్దంటే వాళ్ళని చూసుకోవటం ఏముందండి. నేను తాళి కట్టేస్తా ఫస్ట్. మాట ఇవ్వమ్మా చెల్లి, మరచిపోకి నా తల్లి. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్ను నంట నీయక. అయ్యో చాలు చాలు, ఆవిడ పోద్ది, నువ్వురా మనం పోదావరా నువ్వు. ఒక్క నిమిషం. ఓ దేవుడా, ఈ కన్ని పిల్లక ఇంత శిక్ష. ఆడియన్స్ అన్నం తినే టైం, ఈ టైంలో అలా డైలాగులు చెప్పకు నువ్వు. మా ఆయనకు వస్తున్నాడికి నేను మనసు మార్చుకున్నానండి. కన్ని పిల్లగా పోవడం కంటే కన్న తల్లిగా పోవాలనుకుంటున్నానండి. కన్న తల్లిగా. ఏంటి అంత లేదు, నీ చావేది నువ్వు చావు. ఏంటి నా కడుపులో కాయించలేరా? కాయించడం అంటే ఏదో ఇడ్లీ వాయి తీయించడం అంత ఈజీగా అడుగుతారు, చినిగిపోద్ది ఇక్కడ. ఏంటండి కర్మ మనకి? అదిరింది అన్నావుగా, కన్ను ఇప్పుడు అదిరిందా? అది మనతో వస్తానంటుంది ఇప్పుడు. సర్లేండి, మన మయ్యాన్ని గొడవలు ఎప్పుడు ఉండియే కానీ మా తమ్ముళ్ళని పిలుస్తాను. తమ్ముళ్ళు ఇలా వచ్చారు ఇద్దరు. వీళ్ళేనండి నా బంగారు కొండలు. పక్క పక్కనే నుంచున్న పాపి కొండలు లాగున్నారు, వీళ్ళు బంగారు కొండలు ఏంటి? ఊరుకోరా మీ బావగారు. రండి, మొత్తాన్ని భరించాలి ఇప్పుడు. రండి. ఏంటి ఇది? ఏమండి, నా తమ్ముళ్ళు 10 దాటితే పాలు తాగుతారు, గుడ్లు తింటారండి. నువ్వు అక్కవా టీచర్? అవన్నీ ఎందుకు అలవాటు చేసేవారే? ఏమండి, వాళ్ళకి కొంచెం పాలు పోయడం తప్ప. పొట్టలో పోస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళ పొట్టలో పోతే ఏమొస్తుంది? హైపరాది ఎంత సంపాదిస్తున్నాడో చూడండి అని యూట్యూబ్ లో రాసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటే హైపరాది ఎలా అడుగుతుంటున్నాడో చూడండి అని రాస్తారు. వాళ్ళతో మాట్లాడి తన్ని తరివేయకుండా. అన్ని తరిమేసే సత్తా ఉంటే నిన్నే దాన్ని కదే. జస్ట్ ఫ్రూట్స్ తిన్నారంతే పాపం. ఒరే, అరటి తోటలో పడ్డ ఏనుగులని పేపర్ లో తాగడం కానీ ప్రత్యక్షంగా చూస్తా. ఏమండి, వాళ్ళు చిన్న పిల్లలండి. పిల్లల సులభ కాంప్లెక్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సున్నున్నాయా అని అడిగే రకం ఇల్లు. బావా ఒక క్వార్టర్ మందు కూడా బావా. నీకు సరిపోతారా క్వార్టర్? వరద నీటిని కొలిచినట్టు టీఎంసీ లో తీసుకొచ్చి మొత్తం జిహెచ్ఎంసీ ట్యాంకర్ లో నింపి పంపాలి, అప్పుడు మీకు దాని. వాళ్ళు గొడవ పక్కన పెట్టండి. ఏంటి? పెళ్లి అయ్యింది. అయ్యో, ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ఏంటి? ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ములక్కాడతో కాపురం చేస్తేనే బొట్టలు తింటే పుడతారా? మసాలా తినండి. కారంగా ఉందా? లేదే, నాలుగు ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నా. ఏమండి, మీరు ఏదైనా చేయండి, నాకు పిల్లలు కావాలి. పిలక్కేసుకోవడానికి సవరం లేదంటే పూల జడ అడిగిందంట. మీరు ఏం చేస్తారో తెలియదండి, ఆ పిల్లలే నాకు కావాలి. ఏమి ఏంటి ఎలానే అసలు? నాకు పిల్లలు కావాలండి. మీకు దండం పెడతాను, కొంచెం ఊపిరి తీసుకునివ్వండి. బావా, ఊపిరి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఊతప్పని తింటే ఎలా ఉంటదంట? ఊతప్ప కాదు, ఉల్లి దోశ తింటే బాగుంటది. మీకు
పిల్లలు మీరు కాదే, వాడు కావాలి నాకు. మీరు వాడు దొరికితే మీకు చెప్తా వాడి సంగతి. వాడే అంబ పలుకు జగదంబ పలుకు. జరిగింది చెబుతా జరగబోయేది. నమస్తే సార్, నాకు కొంచెం దోషం ఉంది చూసి చెప్పరా. నీ దోషం పోవాలంటే కాసేపట్లో చనిపోయిపోయే పిల్లల్ని పెళ్లి చేసుకో. ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఇదిగో దొరికా రావే. వీడి వల్ల మనం ఇదంతా చేసింది చూడు. ఈడేనండి నన్ను మోసం చేసింది, ఈడేనండి. ఓహో, నువ్వు మోసం చేసి వాళ్ళందరినీ మాకు తగిలిస్తున్నావారా? తీసుకెళ్ళి ఎవరిని? నువ్వు మోసం చేసి ఎవరిని అంటా ఉంటుంది, తీసుకెళ్ళిపో. అక్క నువ్వు వెళ్ళు, ఇక్కడ బావ దగ్గర ఉంటే బిర్యానీ ఉంటది. ఉంటది రా, ముందుకు రా. బిర్యానీ ఉంటది, అన్నీ ఉంటాయి. ముందు బిర్యానీ. నువ్వు లోపలికి రా, చంపుతా. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా. అనసూయతో ఛాన్స్ చేసేవాడు ఏమైపోయిందా అని. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, వాళ్ళంతా బంగారుతో నింపేశారనుకోండి. ప్రేమ బొక్క, ఒంటి మీద బంగారం చూసానే ఎవడో కూడా ఎత్తుకుపోడా అని చెప్పి నా ఆశ. అదే బంగారం మీ ఒంటి మీద కూడా ఉంది, చూసుకోండి. నేను ధర్మం తెలిసిన మనిషినే, నీకో న్యాయం నాకో న్యాయమా? నా ఒంటి మీద బంగారం చూసి ఏ అనసూయ కిడ్నాప్ చేయదని నా ఆశ. ఎవరు ఆశలు వాళ్ళకు ఉంటాయి. నేను లౌక్యం తెలిసిన మనిషినే, అందుకే ఎవరితో అడ్జస్ట్ అయిపోతా. లౌక్యం అంటే ఏంటండి? ఏం లేదే, చెప్పాల్సినవన్నీ చెప్పేసి అనాల్సిన వాళ్ళందరినీ అనేసి ఆ ఎడిటింగ్ లో అవి తీయాలా వద్దని వాళ్ళ డైనమాలో పెడతాం చూసా, దాన్నే లౌక్యం అంటారు. సర్లేండి, మీతో నాకెందుకు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అయింది. బయట ఎక్కడికి పోనివ్వరు. ఇదిగోండి, ఇందాక ఫోటో దిగాను, నాకు కుక్క పడింది. ఇప్పుడు పోస్ట్ ఏమని పెట్టాలి? ముందున్నది నేను కాదు, వెనకున్నది నేనే అని పెట్టు. మీరు ఎప్పుడు ఎలాగ అంటుంటారండి. చెప్పడం మర్చిపోయా, ఆ ఎదురింటి సరోజాని సుధీర్ మోసం చేశాడంటండి. సుధీర్ అలా మోసం చేయడే. మోసం చేయడానికి మీకు ఎలా తెలుసండి? ఇప్పుడు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తాం, మనం తీసినవి కరెక్టా కాదని కొన్ని 100 సార్లు రెక్కేస్తాం. ₹1 అని ఎప్పుడైనా తగ్గిందా? దీన్ని బట్టి నీకేమర్థమైంది? మిషన్లు మోసం చేయవు. చాలు మీ నటన ముందు అందరికీ నటన నేర్పించే సత్యానంద గారు కూడా చేతులు ఎత్తేస్తారే. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలో? అన్ని ఇష్టంతోనే జరగవే, కొన్ని బాధ్యతతో భరించాల్సి వస్తది. ఒక సగటు భర్త మోసే బరువు వెనక, ఆ జడ్జిల నవ్వుల వెనక చాలా విషాదం ఉంటది. మీకేం తెలుసు? ఒక విషయం చెప్పాలంటే మగాడు అనేవాడు గులాబ్ జాములు అంటాడే. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా బాగా మెత్తగా ఉండగా తయారు చేస్తారు. ఉద్యోగం, సంపాదన అనే నూనెలో పడి గట్టిగా అవుతాం. ఈ లోపు పెళ్ళాం అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అవుతాం. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడన్నీ మనం గట్టిపడేది? ఏదో గులాబ్ జామున్ జీవితం అయిపోయింది ముందే. అంతగా బాబు ఎక్కడా? వీడి చేతకు నేను చెప్తా, పెద్ద ఇంత గొప్ప యూట్యూబ్ స్టార్ అవుతాడు వీడు. ఇప్పుడు చిన్నపిల్లాడు అంటే చిన్ని తండ్రి ఆ పాటతో కదా రావాలా? వీడు చిన్నప్పుడే చిలక చిలకనంటే పెద్ద అయ్యాక మొలకలే. ఊరుకోండి, వాడు అలా అంటూనే కాదు. ఏమండి, బాబు ఆకలితో ఉన్నాడు, బయటకు వెళ్ళి కొట్టుకెళ్ళి తీసుకురండి. వాళ్ళ ఆకలి కొట్లో దొరకదు, నెట్ లో దొరికిద్ది. నానా నాకు శృంగారం మొలతాడు కావాలి. అది బంగారం మొలతాడు రా, శృంగారం మొలతాడు కాదు. పువ్వు పుట్టగానే పరిమళించిందే. ఎవరే? హలో హలో, నేను ప్రముఖ కిడ్నాపర్ ని మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏదో ప్రముఖ కథానాయకుడు అని చెప్తున్నావు? నా పేరు చెప్తేనే జనాల గుండెల్లో రైలు పరిగెడతాయి. మా ఆవిడ పేరు చెప్తే రైల్వే స్టేషన్ లో పరిగెడతాయి. ఇప్పుడు ఏంటి? 1వ తారీఖు నీ ఇల్లు ఎక్కడో కనుక్కుంటా, 10వ తారీఖు మీ ఆవిడ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారో కనుక్కుంటా, 15వ తారీఖు వాళ్ళు ఉండరు. కిడ్నాప్. ఏమే వాడు ఎవడో ఫోన్ చేసి కిడ్నాప్ అది ఇది అంటున్నాడే. అదేంటండి కిడ్నాప్ అంటే అలా చూస్తారండి? పోలీసులు ఫోన్ చేయండి. హలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు చేసింది కాకుండా ఏదైనా చేసి ఉంటే నా ప్లేస్ లో ఉండాల్సిన వాళ్ళు. నేను కన్నెర్ర చేస్తే నేరస్తులు గడగడ వణికిపోతారు. మీరు ప్రత్యేకంగా ఎర్రగా చేయనక్కర్లేదండి, మీరు ఎరుపని అందరూ చెప్తుంటారు మాతో. రాము గారు
మీరా ఏంటి కానిస్టేబులా? కానిస్టేబుల్ అక్కడ కంటెస్టెంట్ ఇక్కడ కానిస్టేబులేనా? అరే స్కిట్టే కదా, ఏదైనా సిఐ వేషమైనా వేసుకోవచ్చు కదా. సిఐ చేద్దామని అనుకున్నానయ్యా. గడ్డం నవీన్ అడ్డం పడుతున్నాడు, వాడు వెళ్ళిపోవాలి. గడ్డ నవీన్ వెళ్ళిపోతే మేసం సురేష్ వస్తావు, నువ్వు మాత్రం ఏడే ఉంటావు. స్టాప్ ఇట్. సీనియర్ నయ్యా, కాస్త రెస్పెక్ట్ ఇవ్వు. రెమ్యునరేషన్ అడిగితే ఏమన్నా బాధపడాలి కానీ రెస్పెక్ట్ ఇదేమన్నా కావాల్సినంత ఇస్తాం. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అందుకే చాలా ప్లేసులు ట్రాన్స్ఫర్ అయ్యా. మార్పు నాకు చాలా ఇష్టం. భారతదేశంలో స్కాముల కంటే మీరు మారిన టీములు ఎక్కువ చాలా మంది అంటుంటారండి. ఎక్కడోళ్ళు అక్కడే ఆగండి, ఎక్కడోళ్ళు అక్కడే. కాదండి, ఏనుకు తొండ ముందు కదా ఉండాలి, వెనకుందేంటి? అది ఏనుగు కాదు, అది తొండం కాదు, కానిస్టేబుల్. ఓ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్. ఆహా, పేదరికం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఇద్దరు మంచి ఎగ్జాంపుల్స్ రా. మీరేం కంగారు పడకండి. ఆ రౌడీ ఎంత పెద్ద రౌడీ అయినా సరే ఆడితో కలబడి మీ అబ్బాయిని రక్షిస్తాను. కలబడాల్సిన అవసరం లేదండి, స్కిట్ అయిపోయే వరకు స్టేజ్ మీద నిలబడండి చాలు. ఏంటి ఆ టేబుల్ మీద ఆల్రెడీ క్లాత్ ఉంది, లోపల రెడ్ క్లాత్ ఎందుకు వేసారమ్మా? తిరిగి తిరిగి మీరు ఎరుపు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? తిరిగి తిరిగి ఎరుపు దగ్గర రావట్లేదు, ఎరుపు దగ్గరే తిరుగుతున్నాడు వాడు. అప్పుడెప్పుడో వచ్చావు, కొంచెం మారొచ్చు కదరా. అప్పుడెప్పుడో గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఏమండి అప్పటి నుంచి చూస్తున్నా మీ వాడే మాట్లాడా కొడుకు. వాడికి మాటలు రావండి, ఫ్యూచర్ లో మాటలు లేని సినిమాలు ఎక్కువ చేస్తాడు మా అనుమానం. ఎస్ఐ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక పని చేయట్లేదు, ఏం ఎస్ఐ అండి ఈయన? ఆయనే పనోడు అవుతే నాకు ఎప్పుడో ప్రమోషన్ వచ్చింది. మీరేమన్నా ప్రమోషన్ ఇస్తారేంటి? మీకు ప్రమోషన్ ఇవ్వాలంటే ఆది సరిపోడండి, ఆది మానవులు రావాలి. ఎస్ఐ గారు వచ్చిన దగ్గర నుంచి కింద కిడ్నాప్ జరుగుతుంది అంటే మీరు పైన చూస్తారేంటి? ఎరుపు ఎక్కడుంటే అక్కడ చూడండి, నాకు అలవాటు. అవును మీ ఆవిడ ఏంటండి మీరు ఇంత అందంగా ఉన్నారు? మీ ఆవిడేంటి అలా ఉంది? అందం గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఈ మధ్య కిడ్నాపర్స్ ఎక్కువ యూతేనండి. నేటి యువతరం హిస్టరీ డిలీట్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు కానీ హిస్టరీ క్రియేట్ చేయడంలో కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదండి. కిడ్నాపర్స్ వచ్చే టైం అయింది, మనం నైట్ పడుకుంటే వాళ్ళు వస్తారు. పడుకోవడానికి మీ ఇంట్లో టేకు మంచాలు లేవా? మా మామయ్య గారు పెళ్లి రోజు నన్ను మోసం చేశాడండి, టేకు మంచం ఇస్తానన్నాడు. కానీ తర్వాత తెలిసింది టేకుని మంచాన్ని విడివిడిగా ఇచ్చాడు. ఏమే బాబేడి? బాబేడండి కిడ్నాపర్లు అంటే వచ్చిన పోలీసులే కిడ్నాపర్లా? పర్లేదండి, బాబు తిరిగి వస్తాడులే. బాబు గురించి కాదే, వాళ్ళ నాతో ఫోన్ లో బాబుతో పాటు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాను, నిన్ను చేయలేదేంటి? నా బాధ అది. కామెడీ షో. అసలు నిద్ర పట్టట్లేదురా. రే పొద్దున్నే ఏం చేస్తున్నారా? నాకు 3 సబ్జెక్టులు పోయాయిరా. నాయి 4 సబ్జెక్టులు పోయిరా. సరే నాకు పోయిరా. నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వే కదరా, తాగడానికి నీ దగ్గర రీజన్ ఏముంది? అనసూయకి పెళ్లి అయిపోయిందిరా. ఏదో ఒక రీజన్ మనకు కావాలి కదా తాగటానికి. ఏదైతే ఒరే ఇలా మనం మందు తాగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు అదోలా చూస్తున్నారు? జలసరా, అదే ఒక ఫుల్ బాటిల్ కి పట్టు చీర ఫ్రీ అని పెట్టు, వాళ్ళే దగ్గర ఉండి పోస్తారు. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, తాగటం అనేది మద్యపానం హానికరం రా. అదేరా, తాగిందంతా తాగి ఇప్పుడు చెప్తున్నావేంటి? అంతేరా, వేయాల్సినవన్నీ వేసేసి మధ్యలో ఇలాంటిది ఒకటి వేయాలి, అప్పుడు ఎడిటర్లకు ఈజీగా ఉంటది. రే ఏంట్రా దోమలు ఎక్కువైపోయారు రూమ్ లో? దోమల్ని చంపకండి రా, సోదర భావంతో చూడండి రా, వాటిలో ప్రవహించేది కూడా మన రక్తమేరా. అరే నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినరా, రాత్రి కల్లో నాకు నూడిల్స్ తింటున్నట్టు కళ్ళు వచ్చిందిరా. నా ఇయర్ ఫోన్స్ కనపడట్లేదు, తినేసావా? నువ్వేంట్రా ఎత్తుకుతున్నా? అరే నా దేవుడు బొమ్మలు కనపడట్లేదురా. ఏం బొమ్మలు రా? అదేరా, ఉదయం లేవగానే పై జేబులో పెట్టుకుని రోజా గారు నాగబాబు గారి మొక్కలు చూస్తాను కదా. బొమ్మ లేదు బొంగు లేదు, ఆ మాటకు వస్తే అసలు పై జేబే లేదు. బిస్కెట్ వేసిన ఒక అర్థం ఉండాలి. ఒరే సరే గానీ నేను మాత్రం సిఐ చదువుతారు అనుకుంటున్నాను రా. నా కొడుకును కూడా పంపిస్తా, ఇద్దరు కలిసి చదువుకోండి. నీ కొడుకు నాతో చదువుకోవడం ఏంట్రా? నీకు ఇంకా పెళ్లి అవ్వాలి, కొడుకు పుట్టాలి, ఆడు పెరగాలి. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? అదే చేస్తుంటావు, దాన్నే సిఏ అంటారు. మీరు ఏదైనా చేసుకుంటారా, నేను మాత్రం బీటెక్ చేస్తా. ఇది సూపర్ రా. నేను బీటెక్ చేశాక ఇన్ఫోసిస్ గేట్ దగ్గర నాకు వెల్కమ్ చెప్తారంట. నానకరం కూడా గేట్ దగ్గరే చెప్తారు. అంటే అప్పుడు కూడా మరి నేను చేసింది ఏంటి? బీటెక్ అదేంటి? ఒరే సరే గానీ మనం ఇంత తెలివైన వాళ్ళం కదా, మనకు జాబులు రావట్లేదేంటి? అంత తెలివైనోడైతే నేను మన పోలీసులు ఎందుకు కొట్టారా? మీరు కొట్టారా? ఎందుకురా? అపరిచితులు ఇచ్చింది ఏది తీసుకోకూడదని రైల్వే స్టేషన్ అనౌన్స్ చేసి టికెట్ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కాడు, వాయి కొట్టారు.
సరే గానీ రూమ్ కి 7,000 అవుతుంది, నేను 2,000 ఇస్తాను. ఎందుకంటే కర్రీస్ కి ఎక్కువైపోతున్నాయి కాబట్టి. కర్రీస్ ఎక్కడ మందుకు ఎక్కువ అవుతుందిరా. కాదురా, కర్రీస్ కి ఎక్కువ అవుతుంది. మందుకు చెప్పండిరా, అదొక అసెంబ్లీ బడ్జెట్, దాని మీద మీరు మరి చచ్చ బొక్కలో 7,000కి. నీదే పోయింది లేరా. ప్రతిరోజు మీ ఇంటికి కొన్ని వందల మంది వస్తుంటారు పోతుంటారు అంట కదా, ఇంతకీ ఏం చేస్తుంటారు? వడ్డీ వ్యాపారం రా. అంటే వడ్డీకి డబ్బులు ఇస్తుంటావా? తీసుకుంటుంటాం, వసూలు చేయడానికి వస్తుంటారు. అవునా? మన దగ్గర మాత్రం ఏమున్నాయి? మీరు ఏదైనా చేసుకుంటారా? నేను మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుని సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలా చేస్తే దాన్ని కాపురం అంటారు, క్లయింట్ మీటింగ్ అంటారు. నేను మాత్రం ఏదో ఒక జాబ్ చూసుకుని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని, పెళ్లి అంటే ఎలా చేసుకోవాలో, శోభనం ఎలా చేసుకోవాలో ఒక ఎగ్జైట్మెంట్ గా ఉందిరా నాకు. నువ్వు శోభనం గురించి సంబరపట్ట ముఖేష్ అంబానీ 300 రూపాయలు దొరికి నేను సంబరపడినట్టే ఉంటది. మీరు చూడవా, మీకు తెలియనివా? ఇలా ఉంటే వేస్ట్ రా. నేను ఏదో ఒకటి సాధిస్తా. ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. సాధించే ముందు చెప్పకూడదురా, మనం సాధించిన తర్వాత చెప్పాలి మన అమ్మా నాన్నలకి. చెప్తే ఏమవుద్దురా? ఏమైందంటే మొన్న నేను మా అమ్మకి చెప్పా, అమ్మా నేను పరుగు పందెంలో పాల్గొంటున్నా అని. సరే నాన్న జాగ్రత్తగా ఇల్లు, నెమ్మదిగా ఇల్లు అని చెప్పింది. అలా ఉంటది. హలో, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? పెట్టే ఫోను. ఎవర్రా? ఫ్యాక్షనిస్ట్ కూతురురా బాబు, లవ్ చేస్తున్నాను ఓ ఎంట పడుతుంది. నేను వద్దురా బాబు, నాకు నచ్చలేదంటే విందే అది. యాక్సిడెంట్ కూతురు లవ్ చేస్తుందా? ఎవరా అమ్మాయి? ఓ ప్రేమ నా ప్రేమ ఆ మొహం చూసావా, కుక్కకి క్రికెట్ కార్డు పెట్టినట్టు. దాన్ని నేను ఇప్పుడు లవ్ చేయాలి. ఏ పోలిక బాబ్రే. నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదా? అది ఎందుకంటే నాకు కావాల్సింది ఇలియానా ఏలియన్ కాదు. ఎందుకంటే నాకు కావాల్సింది కరీనా కపూర్ కర్పూరం కాదు. ఇంకేం లేదు, ఇంకేం లేదు. 5 ఏళ్ల నుంచి నీ అంట పడి లవ్ చేస్తున్నా. అప్పటికిప్పుడు నా తేడా ఏమిటి? తేడా ఏంటంటే ఉందే అది. అయితే మళ్ళీ ఏమిటంట? అది నీకు ముద్దు పెట్టాలనుకుంటున్నా. ఏ వద్దా? నీకు వద్దా చెప్పు. దాని చేత ముద్దు పెట్టించుకోవడం అంటే మన శ్రద్ధాంజలి ఫోటో కింద అగరబత్తి వెలిగించుకోవడం బెటర్. అది నీకు నాకు కాదు. ఏ నాకు ఇలియానా అన్నా పర్లేదు, ఏలియన్ అన్నా పర్లేదు. అదే ఏ అంటే నాకు కరీనా కపూర్ అయినా పర్లేదు, కర్పూరం అయినా పర్లేదు రా. ఏమి లేదు, మాకు తెలుసు. చూడాది, నువ్వు నన్ను లవ్ చేయాలి. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. నేను నిన్ను లవ్ చెయ్యలేను. అది ఎందుకండి? ఎందుకంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎంత పని చేసావు అది నాన్న. ఒరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందిరా, అది చెప్పేస్తుందేమోరా. ఎందుకు అంత టెన్షన్ పెడుతున్నావు? ఉందన్నావు కదా, చీపెట్టు. ఆయనే ఉంటే ఆర్జీవి ఎందుకన్నట్టు ఏడుందిరా, ఊరక చెప్పాను ఆ మాట. ఇప్పటికిప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆడ దొరికిద్దిరా. ఏం నా వంక చూస్తున్నావు? అది మరి ఫుల్ గా లేడీ గెటప్లు ఉన్న ఈ ఏరియాలో మా కరువు కళాకారులకు మీరు ఒక్కరే ఆదర్శం, మీరు ఒక్కరే ఆప్షన్. నేను కళాకారుని కదా. నువ్వు కళాకారుడు కాదు నువ్వు. అంటే నేను ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయాలా? ప్లీజ్ నా కోసం యాక్ట్ చేయండి. బట్ వై ఓన్లీ మీ? ఏం చెప్తామండి ఇప్పుడు? రాఘవేంద్రరావు గారు బొట్టు మీద యాపిల్ ఎందుకు ఎత్తారంటే మేము ఎందుకు చెప్తాం? ఇది అంతే, మీరే చెయ్యాలి, తప్పదు. ప్లీజ్. బట్ నాకు ఫీల్ రావాలి కదా. మీకు ఫీల్ తెప్పిస్తే ఓకే చెప్తారా? చూద్దాం. ఒక్కోసారి అది ప్లే చేయండి, మంచి ఫీల్ వస్తుంది. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఇంతకంటే ఫీల్ నేను తెప్పించలేనండి, మీకు దండం పెడతాదో గానీ. ఓకే, నీకోసం చేస్తా. అమ్మయ్య చాలు, ఇప్పుడు రమ్మని రాడు. ఎవడొస్తాడు ఇక్కడ? ఆది అంటే ఎవర్రా? నేనే. నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ మా బుల్లబ్బాయిగా తీసుకురమ్మన్నారు. ఏ అబ్బాయి? బుల్లబ్బాయి. వస్తా పద. అక్కడికి వెళ్తున్నాం కదా, వాళ్ళ ముందు కొంచెం మనం క్లోజ్ గా మీరు నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు డౌట్ పడరు అనమాట. ఓకేనా? పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ యౌవనం. నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం. ఈయనేనా నువ్వు ప్రేమించింది? అంటే యాక్చువల్ గా నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే శవాన్ని చూస్తా. మీదా అండి?
నాన్న నేను లవ్ చేసింది ఇతన్నే, నేనే ఇతను లవ్ చేసి ఇతనేమో ఆ అమ్మాయి లవ్ చేస్తున్నాడు నాన్న. నాన్న ఆది లేకుండా నేను బ్రతకలేను నాన్న. ఆది లేకుండా నేను బతకలేను. మీ డైలాగ్ సరిగా వినపల్లా, మళ్ళీ చెప్పరా ఆది లేకుండా నేను బతకలేను. ఆవిడతో పోల్చుకుంటే నాకేం తక్కువ అది. నీ మొహంలో ఇంకో పార్ట్ ఎక్కడ పోయిందా చెప్పే? రోడ్డు వైండింగ్ లో పోయిందా? అయినా మీరు ప్రేమికులంటే నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు చూస్తేనేమో కమెడియన్ లాగా ఉన్నావు, అమ్మాయి చూస్తేనేమో హీరోయిన్ లాగా ఉందా? ఏ కమెడియన్లు హీరోయిన్ లవ్ చేయకూడదా? బ్రహ్మానందం కోవేశ్వర లవ్ చేయలేదా? అది వాళ్ళు హీరోయిన్ అన్న. కిక్కులో బ్రహ్మానందం ఇలియానా లవ్ చేయలేదా? ప్రేమికులు అన్న తర్వాత క్లోజ్ గా ఉండాలి కదా. ఏం మేము లేవా? క్లోజ్ గానే ఉన్నాం. క్లోజ్ గా ఉండాలి. అంత క్లోజ్ గా ఉండడానికి మేము కృష్ణకాంత్ పార్క్ లవర్స్ కాదు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అయిన లవర్స్. అయినా సరే మీరు ప్రేమికులంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ప్లే చేయండి రా మళ్ళీ, ఇది కూడా చూపించండి. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా. అది చూసిన తర్వాత ఇంకా వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఛీ, అది చూసిన తర్వాత నేను ఎందుకు లవ్ చేస్తానన్నా? అయినా నాకు విరాట్ కోహ్లీ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, వీడొద్దు. నాకు కూడా పివి సింధు లాగా గోల్డ్ మెడల్ కొట్టేది కావాలి, ఇలా గోడకేసి కొట్టేది నాకు వద్దు. చూడు బాబు, మమ్మల్ని క్షమించు. ఓకే అండి, తప్పేదో జరిగిపోయింది. డార్లింగ్ ఏగో! చేసిన తప్పుకు మీ పెళ్లి నేను చేస్తా. ఏం చేస్తారు? ఈ పెళ్లి నేను చేయాలి. మీరే టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. పెళ్లి అలా ఎలా చేస్తారండి? చేసుకోవాలి. చేసుకోకపోతే భావి మాత పౌరులు నన్ను క్షమించరు. చేస్తే భరద్వాజ్ గారు నన్ను క్షమించరు. ఆయన ఎవరు? ఆయన ఉన్నారులే, మీకెందుకు? ఉన్నారు ఆయన. అయినా సరే, ఈ పెళ్లి నేను చేస్తాను. ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను. అది కాదండి మీరు. మాట్లాడకో, రారా. అది పెళ్ళ నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను. అయ్యో నిజం చెప్పితే నన్ను చంపేస్తారండి. ఎందుకు చంపుతారు? మహా అయితే తనతో పెళ్లి చేస్తారు. అది కూడా ఒక రకంగా చంపడమే కదండి, మీకు దండం పెడతా. నేను మేనేజ్ చేస్తాను, మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాను. అరే దొరా చెప్పు. నువ్వు వీడికి ఆపోజిట్ ఫ్యాక్షన్ ఇచ్చేవాడు వాడు తీసుకురారా. ఆటోమేటిక్ వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనం పారిపోవచ్చురా. సనత్ నగర్ సత్తే సూట్ అవ్వలేదు, ప్రకాష్ నగర్ పత్తి అని పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. ఒరే బుల్లబ్బాయి ఫ్యాక్షనిస్ట్, మాకు ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికారు, బయటికి రారా. నీకు చెప్పింది మొత్తం అబద్ధం. ఆవిడ యాంకరు, నేను టీం లీడర్, మా మధ్య ఏం లేదురా. ఏంట్రా వాగుతున్నా? చూడరా, మాకు ఒక ఫ్యాక్షనిస్ట్ వచ్చాడు. ఎన్నాళ్ళైంది బావా? మా బావన వేసిమంటారా? ఈయనేసియండ్రా. అది నేను చేయకండి, అది అంటే నాకు ఇష్టం. చూసావయ్యా, నా అన్న వాళ్ళు కూడా నరికేమంటే అందరూ పారిపోయారు. నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి అడ్డుకుందయ్యా. కట్టరా తాళి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆశీర్వదించున్నాను బిడ్డ, చల్లగా ఉండండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటుందో చూద్దాం. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా. ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. పోయింది, మొత్తం ఫీల్ పోయింది. మీకు దండం పెడితే చాలా అయ్యా.